ఓకే అండి, ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది సమ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 150. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఎక్స్, దెన్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ బికమ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాడు. సో తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి నోట్ చేసుకోండి సార్. ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల మొత్తము 150. బాలురు మరియు బాలికల మొత్తము 150. బాలుర సంఖ్య ఎక్స్, బాలుర సంఖ్య ఎక్స్ అయితే బాలికల సంఖ్య మొత్తం విద్యార్థులలో ఎక్స్ శాతము. బాలికల సంఖ్య మొత్తం విద్యార్థులలో ఎక్స్ శాతము అయినా బాలురు ఎంత అన్నాడు. సార్ ఒకసారి చూడండి, కాస్త డెప్త్ లెవెల్కి వెళ్తున్నాం. కంటెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు ఏంటి అనేది ఈ వీడియో నుంచి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా, ఒకసారి చూద్దామండి. బాలురు ఎంత ఇచ్చాడండి? బాయ్స్ ఎక్స్. మరి గర్ల్స్ ఎంత ఇచ్చాడండి? టోటల్ స్టూడెంట్స్లో X%. మరి టోటల్ స్టూడెంట్స్ ఎంత అండి? 150. మరి 150లో X% అంటే X/100. మరి ఈ టోటల్ మనకి ఎంత ఉన్నాడండి? బాయ్స్ ప్లస్ గర్ల్స్ 150. సో 100 అనేది మన LCM అండి. సో 100x ప్లస్ 150x టోటల్ ఎంత అంటే 250x ఈజ్ ఈక్వల్ టు 150 ఇంటూ ఇక్కడ మనకి 100 అనేది భాగిస్తుందండి, అటువైపు పోతే మల్టిపుల్ చేస్తుంది. ఓకేనా, సో 0 0 క్యాన్సిల్, 5 3s are 5 5s are 5 1s are 5 20s are. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 60. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 60. ఇంతకీ x అంటే ఎవరిని అనుకున్నామండి? బాయ్స్. మనకు అడిగింది కూడా బాయ్సే కాబట్టి మీ ఆన్సర్ ఎంత అండి? 60. ఓకేనా, నోట్ చేసుకోండి. ఓకే అండి, ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేద్దాం. ఏ స్కోర్డ్ 30% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 15 మార్క్స్. B scored 40% marks and obtained 35 marks more than those required to pass. Then find the pass percentage అన్నాడు. తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి నోట్ చేసుకోండి. ఏ 30% మార్కులు పొంది 15% మార్కుల తేడాతో ఫెయిల్ అయిన. బి 40% మార్కులు పొంది పాస్ మార్కు కంటే 35 మార్కులు అదనంగా పొందెను. అయినా పాస్ పర్సంటేజ్ మార్క్స్ ఎంత? చాలా ఈజీ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు ఓపెన్ చేస్తే ఈ మోడల్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒకసారి చూద్దాం. నాన్న ఇదిగోండి, ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ బి ఉన్నాడు నాన్న. మరి ఏకి ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే 30%. బికి ఎంత పర్సెంట్ వచ్చింది నాన్న అంటే 40% అమ్మ. అవునా? మరి నేను వీళ్ళిద్దరికీ మధ్యలో పాస్ మార్క్ ఉందని అనుకుంటా. ఓకేనా, మరి ఏ నుంచి పాస్ మార్క్కి ఎంత డిఫరెన్సో చూడండి అన్న. ఎందుకు ఏ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్డ్ బై 15 మార్క్స్. మరి ఆ 15 మార్క్స్ కానీ ఏకి యాడ్ చేస్తే ఏమవుతాడన్నా? పాస్ అవుతాడు. సో 15. మరి బి ఏం చేశాడన్నా? చూడండి, 35 మార్క్స్ మోర్ దాన్ ది పాస్ మార్క్ అన్నాడు. మరి ఇది పాస్ మార్క్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 35 మార్క్స్గా మాట్లాడదాం. అవును కదా, ఎందుకు? పాస్ మార్క్ అంటే ఈయనకి 35 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. ఈయన పాస్ మార్క్కి 15 మార్క్స్ డిఫరెన్స్లో ఈయన ఫెయిల్ అయ్యాడు. మరి పర్సంటేజ్లో వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ ఎంత అంటే 10% అండి. ఎంత? 10%. మరి ఈ 10% వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే జాగ్రత్తగా చూడాలి. 10% వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇక్కడ నుంచి 15, ఇక్కడ నుంచి 35, టోటల్ ఎంత అంటే 50. టోటల్ ఎంతనన్నా 50. ఒకవేళ మనకి మ్యాక్సిమం మార్క్స్ అడిగితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 100%. మ్యాక్సిమం మార్క్స్ అడిగితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 100%. కానీ మన క్వశ్చన్లో ఏమని అడిగాడు? పాస్ పర్సంటేజ్ అడిగాడు. ఏ పర్సంటేజ్ అమ్మా? పాస్ పర్సంటేజ్. సో ఏనైనా బీనైనా ఇద్దరిలో ఎవరినో ఒకరిని కన్సిడర్ చేసుకోండి. నేను ఏ క్యాలిక్యులేట్ చేసుకుంటా 30%. మరి ఈ 30% వాల్యూ ఎంతో ముందు క్యాలిక్యులేట్ చేయండి. 10 5s are 50, 30 5s are 150. మరి ఏకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే 150.
ఏకి ఎన్ని మార్క్స్ వచ్చాయండి 150. ఎంతకీ ఏ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడు. ఎందుకు 15 మార్క్స్ అనేది ఆయనకి లేవు కాబట్టి ఆ 15 మార్క్స్ ఆయనకి యాడ్ చేసుకుంటే 165 అనేది మన పాస్ మార్క్. ఎంత నాన్న 165 అనేది మన పాస్ మార్క్. అలా కాకుండా సార్ బీని ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దామండి. సో బి ఎంత అండి 40%. మరి 40% వాల్యూ ఎంత అవుతుంది అంటే 200. ఎంత 200. మరి బీకి ఎన్ని మార్క్స్ వచ్చాయండి 200. అవునా? మరి ఒకసారి చూద్దాం ఇంతకీ బీకి పాస్ పర్సంటేజ్ కంటే ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయా? ఎక్కువ వచ్చాయి. ఎన్ని ఎక్కువ వచ్చాయి? 35 ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మన ఆన్సర్ ఎంత 165 అనేది మన పాస్ మార్క్. ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా? సో పాస్ పర్సంటేజ్ అడిగాడు, పాస్ మార్క్ అడిగితే 165 అండి. పాస్ మార్క్ అడిగితే 165. పాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. పాస్ పర్సంటేజ్ అంటే చూడండి అన్న, పాస్ మార్క్స్ ఎంత 165 బై టోటల్ మార్క్స్ ఎన్ని? ఇప్పుడు చూడండి టోటల్ మార్క్స్ అంటే 10 పార్ట్స్ అనేది 50 అయితే 100% వాల్యూ మనకి ఎంత అవుతుందన్న ఇంటూ 5. మరి ఎంత అవుతుందంటే 500. ఎంత 500. మరి టోటల్ మార్క్స్ ఎంత 500. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100 ఇంటూ 100. 100 1s are 100 5s are 5 1s are 5 33s are. సో పాస్ పర్సంటేజ్ ఎంత అంటే 33. అదే పాస్ మార్క్స్ అడిగితే 165. అదే టోటల్ మార్క్స్ అడిగితే 500. మ్యాక్సిమం మార్క్స్ అంటాడు, దట్ ఈస్ 500. ఓకేనా? క్వశ్చన్ బట్టి మీ ఆన్సర్ మారిపోవాలి. నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి సార్. ఏ సిటీ హ్యాస్ ఏ పాపులేషన్ ఆఫ్ 3 lakhs out of which 1,80,000 are male. 50% of the population is literate. If 70% of the males are literate, then the percentage of females who are literate అన్నాడు. ఒకసారి క్వశ్చన్ తెలుగు మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి సార్. ఒక పట్టణ జనాభా 3 లక్షలు. అందులో 1,80,000 మంది పురుషులు. 50% జనాభా లిటరసీ కలిగిన 70% పురుషులు 70% పురుషులు అక్షరాస్యత కలవారు. 70% పురుషులు అక్షరాస్యత కలవారు అయినా అక్షరాస్యత కలిగిన బాలికల శాతం అడిగాడు, ఫీమేల్స్. సార్ కాస్త కంటెంట్ అనేది ముందు డ్రా చేసుకోండి సార్, చాలా ఈజీగా ఉంటుంది. సిటీ క్యాలిక్యులేషన్ ఎంత 3 lakhs అనుకోండి. ఓకేనండి? మరి సిటీ 3 lakhs అయితే అందులో మేల్స్ ఎంత ఇచ్చాడండి? మేలు ఇక్కడ రాస్తున్నాండి, మేలు ఫీమేల్. మేల్ ఎంత అండి 1,80,000. 1,80,000 మేల్ అయితే రిమైనింగ్ 1,20,000 ఎవరు అవ్వాలండి? ఫీమేల్. క్లియరా ఎంతవరకు? రైట్. ఇప్పుడు ఇంకో మాట ఇచ్చాడు చూడండి, 50% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ లిటరేట్. అంటే 50% అంటే టోటల్ స్ట్రెంత్ ఎంత అండి? పాపులేషను 3 lakhs. 3 lakhsలో 50,000 అంటే మనకి ఎంత వస్తుందండి అంటే 15,000. అంటే 1,50,000 అనేది 1,50,000 అనేది మనకి ఎవరిది వస్తుందండి అంటే హూ ఆర్ లిటరేట్. ఎవరైతే అక్షరాస్యత కలిగి ఉన్నారో వాళ్ళు ఎంతమంది అండి? 1,50,000. జాగ్రత్త చూడండి సార్, 1,50,000. ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ 70% ఆఫ్ ది మేల్స్ ఆర్ లిటరేట్. టోటల్ మేల్స్ ఎంత అండి? 1,80,000. ఈ 1,80,000లో 70% లిటరేట్ అంట. ఇగోండి 1,80,000లో 70% అనేది లిటరేట్. 70%. సో 0 0 క్యాన్సిల్ అమ్మ, 0 0 క్యాన్సిల్. సో 70 70 70. 8 7s ఎంత అండి అంటే 56. 5 ఉందండి. 7 1s 7 + 5 అంటే 12. సో ఇప్పుడు 1,20,000 అనేవారు ఎవరండి? 1,20,000 అనేవారు ఎవరు అంటే మేల్. 1,20,000 అనేవారు ఎవరు? మేల్. హూ ఆర్ లిటరేట్. మేల్ అంటే పురుషులలో లిటరేట్ ఎంతమంది? 1,20,000. టోటల్ లిటరేట్ ఎంతమంది అండి? 1,00,000.
50,000. మరి 1,50,000లో 1,26,000 సబ్ట్రాక్ట్ చేసుకోండి అన్న. సో 0 0 0 10 మైనస్ 6 అంటే 4 ఉంది, 4 మైనస్ 2 అంటే 2 ఉంది. సో 24,000 ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ లిటరేట్. ఇందులో అండి లేడీస్లో, ఫీమేల్లో. మరి మనకేం అడిగాడు? ఫీమేల్ యొక్క లిటరేట్ పర్సంటేజ్ అడిగాడు. మరి ఫీమేల్లో లిటరేట్ ఎంతమంది? 24,000. ఫీమేల్లో లిటరేట్ పర్సంటేజ్ ఎంత? 24,000. మరి ఫీమేల్స్ ఎంతమంది అండి? చూడండి ఒకసారి. ఫీమేల్స్ 1,20,000 అనేది ఫీమేల్. 1,20,000 పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. అర్థమైంది కదా? జాగ్రత్తగా చూసుకోండి. 20 20 20 20 12 1s are 12 20s are. సో మీ ఆన్సర్ ఎంత అండి? 20% అనేది మీ ఆన్సర్. క్లియరా? ఏమైనా డౌట్ ఉంటే చూడండి నీట్గా. ఓకేనా సార్? నోట్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి నోట్ చేయండి. In a company, there are 75% skilled workers and the remaining are unskilled. 80% of the skilled workers and 20% of the unskilled workers are permanent. If the number of temporary workers is 126, then what is the total number of workers అన్నాడు. తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి రాసుకోండి. ఒక కర్మాగారంలో 75% మంది స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు, అంటే నైపుణ్యం కలిగిన పనివారు, మరియు ఇతరులు నైపుణ్యం లేనివారు. అయితే 80% మంది నైపుణ్యం కలిగిన వారు మరియు 20% మంది నైపుణ్యం లేని వాళ్ళు పర్మనెంట్, అంటే శాశ్వత ఉద్యోగులు. అయితే టెంపరరీ అంటే దాన్ని ఏమంటారు? తాత్కాలిక ఉద్యోగులు 126 మంది. అయినా వాట్ ఈజ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అంటే ఆ కర్మాగారంలో మొత్తం కార్మికులు లేదా పనివారు ఎంతమంది అని అడుగుతున్నాడు. కాస్త కంటెంట్ డేటా ఓరియంటెడ్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా ఆ డేటాని మనం అనాలిసిస్ చేసి మనం డ్రా చేయగలిగితే ఆన్సర్ అయిపోతుంది. ఒకసారి చూద్దామండి. నేను టోటల్ 100 మెంబర్స్ అనుకుంటా. ఎవరు? ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ కర్మాగారంలో పనిచేసే, ఆ కంపెనీలో పనిచేసే టోటల్ వర్కర్స్ 100 మెంబర్స్ అనుకుంటా. ఓకేనా? ఇగోండి, ఇందులో స్కిల్డ్ వర్కర్సు, నాన్ స్కిల్డ్ వర్కర్సు ఉన్నారు ఇద్దరు. స్కిల్డ్, నాన్ స్కిల్డ్. ఒకసారి చూడండి. స్కిల్డ్ వర్కర్స్ ఎంతమంది అండి? 100లో 75% వాల్యూ ఎంత? 75. మరి నాన్ స్కిల్డ్ పర్సన్స్ అనేవారు ఎంతమంది అండి? 25. క్లియరా? ఇప్పుడు చూడండి, 80% ఆఫ్ ది స్కిల్డ్ వర్కర్స్ ఎవరు? స్కిల్డ్ వర్కర్స్ ఎంతమంది? 75 మెంబర్స్. ఈ 75 మెంబర్స్లో 80% అంట. 80% ఎవరండి వీళ్ళు? పర్మనెంట్ ఎంప్లాయీస్. ఇదిగోండి, 0 0 క్యాన్సిల్, 5 2s are 5 15s are 2 1s are 2 4s are 5 4s are 60. 60 workers are permanent. 60 workers are permanent. మరి ఇక్కడ చూడండి, ఇందులో 20% ఆఫ్ ది అన్స్కిల్డ్, అంటే ఈ 25లో 20%, 25లో 20% అంటే 21s are 25s are 5 1s are 5 5s are, అంటే 5 members are permanent. 5 members are permanent. ఇప్పుడు చూడండి, టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది అనుకున్నామండి? 100. ఎంతండి? 100. అందులో 60 + 5 అంటే 65. 65 మెంబర్స్ ఎవరండి? పర్మనెంట్. అంటే టెంపరీ బేసిస్ మీద ఉండేటి వాళ్ళు ఎంతమంది అండి? 35. టెంపరీ బేసిస్తో ఉండేటి వాళ్ళు ఎంత అండి? 35. మరి ఈ 35% వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 35% వాల్యూ ఎంత ఇచ్చాడండి? 126. 35% వాల్యూ ఎంత ఇచ్చాడు? 126. మనకేం కావాలి? టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. మరి టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అంటే మనం ఎవరిని అనుకున్నాం? 100% అనుకున్నాం.
సో 100% వాల్యూ ఎంత? ఒకసారి చూడండి అన్న, 126 ఇంటూ 100/35. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. మనకి యూజ్ అవుతుంది ఈ ప్యాటర్న్ను గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో గుర్తుపెట్టుకోవాలి. 126 ఇంటూ 100/35. 7తో క్యాన్సిల్ చేద్దామా? 7 5s are 7 1s are 7 నాన్న, 7 8s are 56. సో 5 1s are 5 20s are 18 2s are 36. సో 360 members are worked in that company. So the total number of employees in that company is 360. Clear? Note చేసుకోండి. Next question note చేయండి సార్. The boys and girls in a college are in the ratio 3:2. If 20% of the boys and 25% of the girls are adults, then the percentage of students who are not adults అన్నాడు. తెలుగు మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి. ఒక కళాశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 3:2, 3:2. బాలులలో 20% మంది, బాలికలలో 25% మంది అడల్ట్స్ అంటే యువజనులు. అయితే వాళ్ళు క్వశ్చన్ ఏం అడిగాడండి? ది పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ అడల్ట్స్ అంటే యువజనులు కాని వాళ్ళు ఎంతమంది అన్నాడు. అడల్ట్స్ కాని వారు ఎంతమంది కావాలి ఒకసారి చూద్దాం సార్. సార్ ఇప్పుడు రేషియో ఇచ్చాడు కాబట్టి 3:2 మనకి ఆన్సర్ అనేది డెసిమల్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే బాయ్స్ గర్ల్స్ 3:2లో వచ్చే విధంగా 2 నెంబర్లు ఎగ్జిక్యూషన్ చేసుకోండి. నేను 300 200గా తీసుకుంటా. ఎందుకు అంటే క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోతుంది. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకు అల్టిమేట్గా 3:2 వస్తుంది కాబట్టి నో ఇష్యూ. అయితే ఒకసారి చూడండి సార్, ఈ బాయ్స్లో 20% అంట. బాయ్స్లో 20% అంటే 100 1s are 100 3s are 60 బాయ్స్ ఆర్ అడల్ట్స్. మరి గర్ల్స్ కోసం ఒకసారి మాట్లాడదాం. 200లో 25%, 100 1s are 100 2s are 25 2s are 50 girls are adults. మరి క్వశ్చన్ ఏంటి అడిగాను అన్న? ది పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ అడల్ట్స్ అన్నాడు. టోటల్ అడల్ట్స్ ఎంతమంది అండి? 110. ఎంతమ్మా? 110 మెంబర్స్ అడల్ట్స్. మనం తీసుకునే టోటల్ స్ట్రెంత్ ఎంత? 300 + 200 అంటే 500. మరి 500లో అడల్ట్స్ అయినా 60 + 50 మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి డిఫరెన్స్ ఎంత? 390. మరి ఈ 390 ఎవరండి? అడల్ట్స్ కానివారు, నాట్ అడల్ట్స్. అయితే వీళ్ళ పర్సంటేజ్ అడిగాడు. టోటల్ స్ట్రెంత్ ఎంత అండి? బై 100. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100. క్లారిటీ ఉంది కదా? వీళ్ళు 110 మెంబర్స్ అనేవారు అడల్ట్స్. ఈ అడల్ట్స్లో టోటల్ స్ట్రెంత్ నుంచి అడల్ట్స్ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే వచ్చేది అడల్ట్స్ కానివారు, నాట్ అడల్ట్స్. వారు ఎంతమంది అంటే 390. మరి టోటల్ క్లాస్లో వీళ్ళ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 390/500 ఇంటూ 100. చాలామందికి సార్ 500 ఎలా వచ్చింది అంటారు. మనం బాయ్స్ 300 ఉన్నారని ఎగ్జిమ్షన్ చేసాం, గర్ల్స్ 200 ఉన్నారని ఎగ్జిమ్షన్ చేశాను కాబట్టి సింపుల్. చూడండి 20 క్యాన్సిల్. 5 7s are 35. 5 7s are 35. 35 అంటే 40 40. 5 8s are. సో మీ ఆన్సర్ ఎంత నాన్న? 78% అనేది మీ ఆన్సర్. ఎంత? 78% అనేది మీ ఆన్సర్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి సార్, చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ఎల్లో కనిపించే క్వశ్చన్ అండి. ఒకసారి చూద్దాం. ఏ సమ్ ఆఫ్ 2236 రూపీస్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏబిసి. ఎలాగండి? ఏబిసి అనే ముగ్గురికి డివైడ్ చేస్తున్నాడంట. ఇన్ సచ్ ఏ వే ఏ రిసీవ్స్ 25% మోర్ దెన్ సి. సార్ ఇలాంటి రిలేషన్ మన క్వశ్చన్లు కనిపించేటప్పుడు క్వశ్చన్ చదువుతున్నప్పుడే మనం రిలేషన్ ఎవరెవరికి మధ్యలో ఇచ్చాడో ఐడెంటిఫై చేయాలి. నెంబర్ 1.
ఫస్ట్ ఎవరెవరికండి, ఏ రిసీవ్స్ 25% మోర్ దెన్ సి. ఏకి సికి రిలేషన్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి ఏ వాల్యూ తెలియాలి అంటే ముందు సి వాల్యూ తెలియాలి, రైట్? ఎందుకు, ఏ రిసీవ్స్ 25% మోర్ దెన్ సి. సి కంటే 25% అదనంగా తీసుకుంటున్నాడు ఎవరు, ఏ. సో ఏ వాల్యూ తెలియాలంటే ముందు సి వాల్యూ తెలియాలి, అలా ఉండండి. అండ్ సి రిసీవ్స్ 25% లెస్ దాన్ బి. ఇప్పుడు సి వాల్యూ తెలియాలి అంటే ముందు ఎవరి వాల్యూ తెలియాలి, బి వాల్యూ తెలియాలి. సో నేను బి వాల్యూని 100%గా అనుకుంటా, ఓకేనా? మరి బి వాల్యూ కంటే 25% లెస్ దాన్ సి తీసుకుంటున్నాడు కాబట్టి సి వాల్యూ ఎంత అంటే 75%. మరి జాగ్రత్తగా చూడండి సార్, ఇప్పుడు 75కి 25 మోర్ దెన్ అంటే చాలామంది 100% వేస్తారు, వేయకూడదు. ఎందుకు, 75%కి 25% ఎక్స్ట్రా ఉండాలి. అంటే 75 ఇంటూ 25% మోర్ దెన్ అంటే 100కి 25%. అది ఎందులో, 75లో. సో 100కి 25% కాబట్టి 125/100. ఇది రైట్ స్టెప్. చాలామంది ఇక్కడ 75 + 25 ఎక్స్ట్రా కాబట్టి 75 + 25 100 వేస్తారు, అది వేయకూడదండి. సో ఒకసారి చూద్దాం సార్, 5తో కట్ చేస్తున్నా. 5 20s, 5 15s, 5 3s, 5 4s. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా అండి, కావు కదా, రైట్? ఒకసారి చూద్దాం. 5 3s 15, 3 2s 6 + 1 అంటే 7 అండి. 3 1s 3/4 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 4 8s 32, 4 9s 36. సో 15 ఉందండి. 4 2s 8, 4 3s 12 అండి. 3 ఉంది, 3 0 30, 3 0 30, 4 7s 28, 4 5s 20, 4 5s 20. సరిపోయింది కదండి. 93.75 పార్ట్స్ అనేది ఎవరిదండి, ఏది, ఎవరిది, ఏది, రైట్? ఇప్పుడు ఒకసారి చూడండి సార్, మనకి ఏమన్నాడండి, టోటల్ షేర్ అన్నాడు కదా. సో ఎట్లాగైనా చేసుకోవచ్చు. మనకి ఎట్లా వస్తుందంటే 93.75, ఇక్కడ మనకు వచ్చేది 100, ఇక్కడ మనకు వచ్చేది 75. సో మొత్తాన్ని రేషియో కాబట్టి 5తో కట్ చేయండి అన్న. 5 15s, 5 20s. 5తో కట్ చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. 5 1s 5, 43 ఉంది. 5 8s 40, 5 8s 40, 37 ఉందండి. 37 అంటే 5 7s 35, 25 ఉందండి. 5 5s. సో మనకు వచ్చేది ఎంత అండి, 18 25. అగైన్ 5తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 3s, 5 4s. 5తో కట్ చేస్తున్నాను. 5 3s 15, 5 3s 15, 3 7 37, 5 7s 35, 5 5s 25, 3.75. క్లియర్ అండి. అయితే ఇప్పుడు మనకి టోటల్ వాల్యూ 5 4 3 అంటే ఏ యొక్క షేర్ ఎంత అండి, 3.75. బి యొక్క షేర్ ఎంత అండి, 4. సి యొక్క షేర్ ఎంత అండి, 3. నాన్న మీకు డెసిమల్లో క్యాన్సిలేషన్ అనేది ఇబ్బందిగా ఉంటే మొత్తాన్ని ఇంటూ 100తో మల్టిపుల్ చేసేసుకోండి, ఎలాగైనా ఆన్సర్ ఒకటే వచ్చుద్ది. సో 4 + 3 ఎంత అండి, 7. 7 + 3 అంటే 10. మరి 10.75 వాల్యూ మనకి ఎంత ఇచ్చాడండి, 2236. 10.75 వాల్యూ ఎంత, 2236. ఇదిగోండి 2236. అయితే మనకి ఎవరిది అడిగాడండి, ఏ షేర్ అడిగాడు. ఏ షేర్ అంటే ఎన్ని పాయింట్స్ నాన్న, 3.75 పార్ట్స్. 3.75 పార్ట్స్ అనేది ఎంత అన్నాడు. సో 2236 ఇంటూ 3.75/10.75
10.75. నాన్న రెండింటిలో కూడా డబుల్ డెసిమల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, నౌ 5తో కట్ చేస్తున్నాను నాన్న. 5 2s are 5 1s are 5 5s are 5 2s are 10, 5 1s are 5 2 5 25, 5 5s are 25, 5 7s are 35, 5 5s are 25. క్లియర్ అండి. అగైన్ 5తో కట్ చేస్తున్నా. 5 4s are 20, 5 4s are 20, 15 ఉందండి. 5 3s are నెక్స్ట్ 5 15s are 43తో క్యాన్సిల్ చేద్దామండి ఒకసారి. చూడండి సార్, 43 ఇంటూ 5s are చెక్ చేయండి. 5s are 5 3s are 15 1, 5 4s are 20 ప్లస్ 1 అంటే 21. సో 43 5s are అవుతుంది కదన్నా. 43 1s are 43 5s are 43 5s are అంటే మనకి 223 మైనస్ 215, 223 మైనస్ 215 అంటే ఎంత ఉందండి? 7 7 8 ఉందండి. 8 6. సో 43 2s are 43 2s are ఎంత అంటే 86. సో సరిపోయింది. 15 2s are 13 అన్న, 3 ఉంది. 15 5s are 75, 75 ప్లస్ 3 అంటే 78. సో మీ ఆన్సర్ ఎంత అండి? 780 రూపీస్ అనేది మీ ఆన్సర్. ఎంత అండి? 780. సార్ మనకి ప్రీవియస్ బిట్ కాబట్టి డెసిమల్లో ఉంది కాబట్టి ఇబ్బంది పడ్డాం, రిమైనింగ్ అనేది అవసరం లేదు. మ్యాక్సిమం ఎప్పుడో పేపర్ డిఫికల్ట్గా ఇవ్వాలి అనే టైంలో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తుంటాడు. బట్ మ్యాక్సిమం మనకి ఈ రిలేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అడిగిన క్వశ్చన్ అండి. మోస్ట్లీ ఎస్ఎస్సికి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఈ మోడల్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఓకేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి నోట్ చేయండి సార్. ది ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ వాజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 10% and then again by 20%. If the last increased price be 33 rupees, then the original price was అన్నాడు క్వశ్చన్ మార్క్. ఒకసారి చూడండి సార్, ఇంపార్టెంట్ అండి ఇది కూడా. చాలాసార్లు మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మీరు చెక్ చేసినట్టుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కనిపించే మోడల్ ఇది. ఒకసారి చూద్దామండి. ఒక వస్తువు యొక్క ధర మొదట 10% పెంచి తరువాత 20% పెంచను. అయినా ఆఖరిగా పెంచిన అమౌంట్ ఏదైతే ఉందో ధర 33 రూపాయలు. అయినా దాని అసలు ధర ఎంత? అన్నాడు. తెలుగు మీడియం వాళ్ళు నోట్ చేసుకోండి సార్. రైట్, ఇంగ్లీష్ మీడియం ఒకసారి చూద్దాం. అమ్మ మనకి క్వశ్చన్లో ఏం కనిపిస్తుంది? ఒక దగ్గర ఇంక్రీజ్డ్, ఇంకో దగ్గర కూడా ఇంక్రీజ్డ్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇంక్రీజ్డ్ కనబడితే ఏం చేయమని చెప్పాను? మీకు ఒక ఫార్ములా ఉందని చెప్పాను. ఏంటది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ XY బై 100 అని మాట్లాడాం. XY బై 100 అని మాట్లాడాం. గుర్తుంది కాదన్నా? సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి. ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యింది 10, నెక్స్ట్ ఇంక్రీజ్ అయ్యింది 20. మరి 20 ఇంటూ 10 బై 100. సో 20 క్యాన్సిల్. 30 ప్లస్ 2 అంటే 32%. ప్లస్ 32 కాబట్టి 32% ఏమయ్యింది? ఇంక్రీజ్ అయ్యింది. 32% ఏమైందన్న? ఇంక్రీజ్ అయ్యింది. దేనికి 32% ఇంక్రీజ్ అయ్యింది? 100కి 32% ఇంక్రీజ్ అయ్యింది. అంటే ప్రజెంట్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 132. అంతే కదా. మరి ఈ 132 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడండి? 33. ఎంత? 33. మనకేం కావాలి? ఒరిజినల్ ప్రైస్ కావాలి. దట్ ఈజ్ 100% వాల్యూ. 100% వాల్యూ కావాలి. డైరెక్షన్ చూసుకోండి. 33 ఇంటూ 100 బై 132. క్లియర్. 11తో కట్ చేస్తున్నాను డైరెక్ట్గా. 11 3s are 11 1s are 11 2s are 4 3 1s are 4s are 4 1s are 25s are. సో ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతనన్న? 25 రూపీస్. ఒరిజినల్ ప్రైస్ ఎంత? 25. ఇంక్రీజ్ అయిన తర్వాత అంతా 33. క్లియరా? ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ మోడల్ నోట్ చేసుకోండి.